యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినది కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయునని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా అనేక సార్లు నీ ఒక్కడవే కష్టపడుతున్నావని, నీ ఒక్కడికే అన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయని నిట్టూర్పులు విడుస్తూ చింతిస్తున్నావా, నిరుత్సాహపడుతున్నావా? అది నిజం కాదు నా సహోదరి సహోదరులారా. ఒకసారి ప్రపంచాన్ని చూడు. నీ చుట్టూ ఉన్నవారిని నీవు జాగ్రత్తగా పరిశీలించి చూడు. లేకపోతే నీకు వీలున్న సమయంలో హాస్పిటల్కి వెళ్ళి చూడు. అప్పుడు తెలుస్తుంది నీవు ఎంత ధన్యుడవో అని నీవు గ్రహించగలవు. రకరకాల జబ్బులతో, రోగులతో అల్లాడిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు. పుట్టిన బిడ్డ ఎంత వ్యాధితో, వేదనతో చెప్పుకోవాలని తనకున్న పరిస్థితి ఏంటని వివరించలేని స్థితిలో బాధపడుతున్న చిన్న బిడ్డ కూడా ఉంటున్నది ఆ స్థితిలో. కానీ నీకైతే దేవుడు ఇంతగా ఆరోగ్యాన్నిచ్చి నేను జీవింప చేస్తున్నాడు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సమయంలో నీ ధన్యతను దేవుడు నీకు తెలియపరుస్తున్నారు. ఒకవేళ నీ ప్రియులను నీవు కోల్పోయి ఉండొచ్చు. నీ భర్తనో, లేక నీ భార్యనో, నీ బిడ్డలనో, నీకు ఆధారంగా ఉన్నవారిని నీవు కోల్పోయినా ఉండొచ్చు. వారి తప్ప ఇంకా నాకు ఆశ్రయం లేదు, నాకు ఇంకా నీ గత్యంతరం లేదు అనే స్థితిలో ఒకప్పుడు నువ్వు ఏడ్చి ప్రలాపించవచ్చు. కానీ ఒక్కసారి వెనుతిరిగి చూడు. నువ్వు ఏడ్చిన సమయాన్ని ఒక్కసారి గుర్తు జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఒక్క క్షణం విడిచిపెట్టలేదు. ఏ కొరత లేకుండా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఒక్క కొరతను నీకు లేకుండా నిన్ను ఇంతవరకు నడిపిస్తున్నాడే. ఎంత గొప్ప దేవుడా ఆయన! ఇంత గొప్ప ధన్యత నీకుండగా దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు? అనేక మంది మనుషుల కన్నా నిన్ను ఎంత గొప్పగా దేవుడు దీవిస్తున్నప్పుడు దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు? నా సహోదరి సహోదరులారా, నీవు ఎంత అదృష్టవంతుడివో ఇప్పుడు నీకు అర్థమవుతున్నదా? నీ భారమంతా దేవుని చెంత సమర్పించు. ఇవన్నీ తాత్కాలికమే, ఏది నీకు శాశ్వతం కాదు. మీరు సహింపగలిగిన కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా శోధింపబడనీయడు. తప్పించుకుని మార్గమును కూడా ఆయన సిద్ధపరిచే ఉంచాడు ముందుగానే. కనుక నిన్ను ప్రేమించు దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నది జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలోనూ దేవుడు నిన్ను విడిచిపెట్టు దేవుడు కాడు. అట్టి దేవుని కృప, కనికరము, కాపుదల నిన్ను ఆఖరి క్షణం వరకు ఉంది, నీతో ఉంది అని మరవకు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.